హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం సామ్సంగ్ M53 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. చాలా మందికి ఇష్టమైన సిరీస్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. సామ్సంగ్ వాళ్ళు ప్రీవియస్గా లాంచ్ చేసిన M50, M51, M52 ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్ మొబైల్స్. సో ఈసారి కూడా ఈ మొబైల్లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే దీనిలో 108 మెగాపిక్సెల్తో పాటు వీళ్ళు సాఫ్ట్వేర్ పరంగా కూడా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి అవన్నీ మనకు జనరల్ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్లో చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. ఈసారి మనకు ఈ ప్రైజింగ్ సెగ్మెంట్లో చూడడానికి కనిపించేస్తుంది. సో ఆల్రెడీ మొబైల్ని మన ఇండియా లాంచ్ చేశారు. సో మరి ఎంబార్గో అనేది ఇవాళ ఉంది కాబట్టి ఇవాళైతే దీన్ని మనము అన్బాక్సింగ్ చేసేద్దాం. మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ని అయితే దీనిలో యూస్ చేసేస్తారు. దాంతోపాటు 5000 mAh బ్యాటరీ కూడా చూడడానికి కనిపిస్తుంది. సో అలా చూసుకున్నట్లయితే ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే మంచి మొబైలే. సో మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి దీని మిగతా ఫీచర్స్ గురించి అయితే మాట్లాడేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే సామ్సంగ్ గ్యాలక్సీ M53 5G మొబైల్. చాలా మంచి ఫీచర్స్ తోటి ఈ మొబైల్ని వీళ్ళు లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో మరి ఫటాఫట్ దీనికి ఉన్న సీల్ని అయితే బ్రేక్ చేసేసి ఈ బాక్స్ లోపల ఏముందో చూసేద్దాం. సీల్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బాక్స్ని మనం ఇలా ఓపెన్ చేసినట్టయితే పైవైపే మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ బాక్స్లో నుంచి మొబైల్ని బయట తీసేసి బాక్స్ లోపల వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్తో పాటు సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే దీని బాక్స్ లోపటి వైపు మనకు ఈ టైప్ సి టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్ అవన్నీ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. సో వీటన్నిటిని మనము సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కలర్లో అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ నా చేతిలో 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉంది. సో దీనికి ఉన్న ఈ స్టిక్కర్ని మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. సో ఈ స్టిక్కర్ని మనం ఇలా రిమూవ్ చేసిన వెంటనే చూడండి, మొబైల్ అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు అట్రాక్టివ్ కలర్లో అయితే ఉంది. సో మరి ఈ స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేసినట్టయితే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. దాంతోపాటే ఇక్కడ మనకి ఎల్ఈడి ఫ్లాష్ లైట్తో పాటు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది సామ్సంగ్ బ్రాండింగ్లో మనకు హైయెస్ట్ కెమెరా అని చెప్పేసుకోవచ్చు, 108 మెగాపిక్సెల్. దాని తర్వాత 8 మెగాపిక్సెల్ ప్లస్ 2+2 మెగాపిక్సెల్ కెమెరాని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మరి నాకు ఈ కలర్ అయితే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకో సైడ్ మనకు సిమ్ ట్రైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ కనిపిస్తుంది. కింది వైపు స్పీకర్ గ్రిడ్స్తో పాటు టైప్ సి పోర్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం ఈ సిమ్ ట్రైని బయటికి తీసి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్, దీనిలో మనము ఒక సిమ్తో పాటు ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ మొబైల్ని బూట్ చేసేద్దాం. సో దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. సో ఇదే మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా. సో మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, దీని డిస్ప్లే అనేది దీని హైలైట్ అని చెప్పేసుకోవచ్చు. అంటే ఎలాగో కెమెరా కూడా ఉంది. దాంతోపాటే డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు సూపర్ అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. అయితే ప్రీవియస్ జనరేషన్ డిస్ప్లేస్తో పోల్చుకున్నట్టయితే ఇది 30% తినుగుంటుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. దాని కారణంగా ఈ ఫోన్ యొక్క థిక్నెస్ అనేది చాలా తగ్గిపోద్ది. సో మరి దీని థిక్నెస్ గురించి మాట్లాడినట్టయితే 7.4 mm మాత్రమే ఉంటుంది. చూడండి, దీనిలో మనకు 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. అయినా కూడా 7.5 mm థిక్నెస్ అంటే చాలా తక్కువ అని చెప్పేసుకోవచ్చు. సో మరి దీని సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి డైరెక్ట్ మనము మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనము ఫినిష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మొబైల్ అనేది బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఓకే బటన్ ఇచ్చేసి ఇక్కడ అగ్రీ బటన్ ప్రెస్ చేస్తే మొబైల్ అనేది బూట్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 6.7 inches సంబంధించిన ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనం డార్క్ మోడ్ని కూడా ఒకసారి ఎనేబుల్ చేద్దాం. డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత మొబైల్ అయితే ఇలా కనిపించేస్తుంది. సో దీనిలో మనకి 800 nits బ్రైట్నెస్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడదాం. సో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి వచ్చింది. సో లేటెస్ట్ ఓఎస్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే సామ్సంగ్లో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే వీళ్ళ One UI అని చెప్పేసుకోవచ్చు. సో మరి ఈ One UI గురించి మాట్లాడినట్టయితే చాలా క్లీన్గా ఉంటుంది వేరే ఓఎస్తో పోల్చుకున్నట్టయితే. దాంతోపాటు ఒకసారి మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిన కారణంగా చాలా ఫాస్ట్గానే ఇది మొబైల్ని అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరి నాకు ఫిజికల్ ఫింగర్ ప్రింట్స్ అంటే ఇన్ డిస్ప్లే తోటి పోల్చుకున్నట్టయితే ఇదే ఫాస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే చాలా మందికి అది కూడా నచ్చుతుంది అనుకోండి. ఇక ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఫాస్ట్గానే ఇది మొబైల్ని అన్లాక్ చేసేసింది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు సామ్సంగ్ మొబైల్స్లలో మనకు చాలా మంచి ఫీచర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనం డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇది ఒక మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు డిస్ప్లేని చూడొచ్చు. ఇక్కడ మనకు మోర్ వివిడ్ కలర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే మనకు బ్రైట్నెస్ని ఇంతకుముందు చెప్పినట్టు 800 nits బ్రైట్నెస్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసేసారు. సో మనకు ఈ ఫోన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే
మన స్ట్రెస్ అనేది కళ్ళ మీద చాలా తక్కువ పడుతుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో సౌండ్ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ కూడా పర్లేదు, డీసెంట్గానే అయితే దీనిలో వినిపించేస్తుంది. సో ఎవరికైతే పెద్ద స్క్రీన్ సైజ్ మొబైల్ కావాలో అంటే 6.7 ఇంచెస్ ప్లస్ AMOLED డిస్ప్లే, అది కూడా చాలా సన్నగా కనిపించే మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఈ డిస్ప్లే అనేది చాలా బాగా నచ్చుద్ది. నెక్స్ట్ ఒకసారి మనం దీంతో కొన్ని ఫోటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూద్దాం. సో వన్ ఆఫ్ ది మెయిన్ యూఎస్పీ దీని కెమెరా అని చెప్పేసుకోవచ్చు. సో మరి దీనిలో మనకు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు చూడండి ఇక్కడ మనము అల్ట్రా వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేసుకోవడానికి, దాంతోపాటు 2x జూమ్ చేసుకోవడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పోర్ట్రేట్ మోడ్, దాంతోపాటు డిఫరెంట్ మోడ్స్ అన్ని దీనిలో ప్రొవైడ్ చేస్తారు. మ్యాక్రో షాట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి, స్లో మోషన్, సూపర్ స్లో మోషన్, దాంతోపాటే సింగిల్ టేక్ ఫీచర్ కూడా దీనిలో మనకు చూడడానికి కనిపించేస్తుంది. సో మనకు ఇది కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. సింగిల్ టేక్ ఒకటేసారి మనము మల్టిపుల్ ఫోటోస్, మల్టిపుల్ వీడియోస్ని క్యాప్చర్ చేయడానికి అయితే అది యూజ్ అవుద్ది. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇలా సామ్సంగ్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే కెమెరాస్ అనేవి బాగుంటాయి, డైనమిక్ రేంజ్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా మనము అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 30 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇదే మనం బ్యాక్లో కూడా చేయొచ్చు అనుకుంటా. ఇక్కడ మనకి వెళ్ళినట్టయితే చూడండి అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 30 FPSలో రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో కొన్ని ఫోటోస్ని క్యాప్చర్ చేసి నేను మీకు ఇక్కడ చూపిస్తాను. అంతేకాకుండా దీనిలో మనకు ఫోటో రీమాస్టర్, ఆబ్జెక్ట్ ఎరేజర్ అని చెప్పేసి 2 ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫోటో రీమాస్టర్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఫోటోని క్యాప్చర్ చేశాను చూడండి. సో దీని తర్వాత నేను ఇక్కడ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో మనకు చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ఎరేజర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఏ ఆబ్జెక్ట్ అయితే అవసరం లేదో దాన్ని ట్యాప్ చేసి ఇక్కడ ఎరేజ్ అన్నాం అనుకోండి. సో ఇక్కడ చూడండి అందులో నుంచి ఆ ఆబ్జెక్ట్ అనేది ఎరేజ్ అయిపోవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దీంతోపాటు ఇందులో ఇంకొక ఆప్షన్ చూడండి. ఇక్కడ మనం 3 డాట్స్ ప్రెస్ చేసిన తర్వాత రీమాస్టర్ పిక్చర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం ప్రెస్ చేస్తే మనం ఫోటోని మన తగ్గట్టు ఇక్కడ చూడండి ఇటువంటి ఒక ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇది పూర్తిగా బ్లాక్గా కావాలా, పూర్తిగా వైట్గా కావాలా అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనం స్కై ఫొటోస్ తీసినా లేకపోతే వేరే ఏదైనా ఎక్కువ గ్రీన్ ఉన్న ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు ఇలా చూడండి మనకు గ్రీన్ అనేది ఎక్కువ కావాలా, తక్కువ కావాలా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బిఫోర్ ఆఫ్టర్ తేడా కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫొటోస్ అయితే చాలా బాగా క్యాప్చర్ అయ్యాయి. దాంతోపాటే దీనిలో మనకు ఇంకా చాలా అడిషనల్ ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో అందులో ఒక ఫీచర్ గురించి మాట్లాడినట్టయితే మనకు ఈ ఆటో డాటా స్విచ్చింగ్ ఫీచర్ అనేది చాలా సూపర్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా మనం ఒక మొబైల్లో 2 సిమ్స్ వేసినప్పుడు ఒక సిమ్లో నెట్వర్క్ లేదనుకోండి, లేదా మొత్తానికి అవుట్ ఆఫ్ కవరేజ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, అటువంటిప్పుడు ఆటోమేటిక్ మనకు ఇంకొక సిమ్కి సంబంధించిన డేటాని యూజ్ చేసుకొని మనకు కాల్స్ వచ్చే విధంగా, దాంతోపాటు డేటా యూజ్ చేసుకునే విధంగా చేస్తుంది అన్నట్టు. సో ఆ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మనం ప్రతిసారి చూడలేం కదా మన సిమ్లో సిగ్నల్ ఉందా లేదా అని చెప్పేసి. సో మనం ఆ ఫీచర్ని యూజ్ చేసి అయితే ఇటువంటి అంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఇబ్బందుల నుంచి అయితే మనము బయటపడవచ్చు. దాంతోపాటు దీనిలో నాకు నచ్చిన ఇంకొక ఫీచర్ ఏంటి అంటే వాయిస్ ఫోకస్ ఫీచర్. సో ఇంటెలిజెంట్ వాయిస్ ఫోకస్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనం కాల్స్ మాట్లాడేటప్పుడు అంటే అవతల సైడ్ నుంచి అయినా కానివ్వండి, మన సైడ్ నుంచి అయినా కానివ్వండి, ఏమైనా నాయిసెస్ వచ్చాయనుకోండి, సో అటువంటిప్పుడు ఆ నాయిస్ మొత్తాన్ని ఇది కట్ చేసేస్తారు అన్నట్టు. సో దాని కారణంగా మనకు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఉండవు. సో మనకు కాల్ క్వాలిటీ అనేది చాలా క్లారిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్ దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే దీనిలో మనకు MediaTek Dimensity 900 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. సో ఎవరైతే గేమింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు దీని కారణంగా, అంటే ఈ ప్రాసెసర్ కారణంగా. దాంతోపాటు దీనిలో మనకు వైపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మనం గేమ్ ఆడేటప్పుడు ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ రావని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఒకసారి మనం గేమ్ కూడా ఆడి చూద్దాం, ల్యాగ్ ఉందా లేదా మనకి తెలిసిపోతుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి ఈ ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే నాకైతే అంత ఎక్కువ ల్యాగ్ అయితే చూడడానికి కనిపించట్లేదు. స్మూత్గానే ఇది గేమ్ని హ్యాండిల్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఆడినంతసేపు నాకైతే ఇక్కడ హీటింగ్ అయితే తెలియట్లేదు. సో మరి ఇది కొంచెం హెవీ గేమే కాల్ ఆఫ్ డ్యూటీ అనేది, అయినా కూడా
చాలా ఈజీగానే ఇది గేమ్ని హ్యాండిల్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇలా ఇది గేమ్ని ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంటుంది. అదేంటి అంటే ర్యామ్ ప్లస్ ఫీచర్ అన్నట్టు. సో మన దగ్గర ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది ఒక 8 GB వరకు ర్యామ్ ప్లస్ ఫీచర్ లాగా యూస్ చేసుకుంటుంది. సో అది కూడా దీనికి ఒక అడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు సామ్సంగ్ మొబైల్స్ వల్ల ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటి అంటే నాక్ సెక్యూరిటీ. సో ఈ నాక్ సెక్యూరిటీ కారణంగా మన మొబైల్ అనేది చాలా సెక్యూర్ ఉంటుంది. మొబైల్ హ్యాక్ అవ్వకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అదేకాకుండా మనకు దీనిలో సెక్యూర్ ఫోల్డర్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీని కారణంగా మనం మన పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని సేఫ్ ఉంచుకోవచ్చు. ఒక విధంగా చాలామంది ఎక్స్టర్నల్ యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ డేటాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అటువంటి అవసరం లేకుండా డైరెక్ట్ మనము దీనిలోనే నాక్ సెక్యూరిటీ లేదా మన సెక్యూర్ ఫోల్డర్ యూస్ చేసి మన మొబైల్ని అయితే సెక్యూర్గా ఉంచుకోవచ్చు. మన పర్సనల్ డేటాను కూడా మనము సెక్యూర్గా ఉంచుకోవచ్చు. సో గేమింగ్ స్మూత్గా రావడానికి దీనిలో మనకు ఇలాగో 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఒక మొబైల్ కావాల్సిన కీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. కెమెరా ఉంది, డిస్ప్లే ఉంది, పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకొక మెయిన్ ఫీచర్ బ్యాటరీ బ్యాకప్. దీనిలో 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మనకు ఆరాంగా ఒక వన్ డే నుంచి 1.5 day వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. ఇక సామ్సంగ్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనిలో వీళ్ళు 2 years పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. 4 years పాటు మనకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి. అంటే మనకి ఇప్పుడు 112 ఉంది కదా, 13, 14 కూడా అప్డేట్ వస్తుంది. ఇక మన మొబైల్ అనేది సెక్యూర్గా ఉండడానికి ఇంకొక 4 years పాటు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకొకటి దీనిలో మెయిన్ ఫీచర్ ఏంటి అంటే 5G. ఈ మధ్యకాలంలో చాలా మొబైల్ బ్రాండ్స్ అనేవి 5Gని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి, కాకపోతే పర్టికులర్ బ్రాండ్స్ని ప్రొవైడ్ చేయట్లేదు. అయితే దీనిలో మనకు ఒకవేళ ఇండియాలో 5G వచ్చిన తర్వాత 5G సమస్యలు ఉండకుండా ఉండడానికి దీనిలో 12 5G బ్యాండ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి దీని గ్లాస్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మన గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే బ్యాక్ సైడ్ చూడడానికి కనిపించేస్తుంది. స్పీకర్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మోనో స్పీకర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి ఒక డీసెంట్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పటికే నేను అన్బాక్సింగ్ చేసే టైంకే సామ్సంగ్ వాళ్ళు ఈ మొబైల్ని రిలీజ్ కూడా చేసేసారు. దీంతో పాటు ఒక మంచి ఆఫర్ కూడా సామ్సంగ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనకు సామ్సంగ్ M53 అయినా కానివ్వండి, M33 అయినా కానివ్వండి, ఈ 2 మొబైల్స్కి ఒక ఆఫర్ ఏంటి అంటే మీరు 299 రూపాయలు పే చేసి 1500 రూపాయలు విలువ ట్రావెల్ అడాప్టర్, అదే మన ఛార్జర్ ఉంటుంది సరే, దాన్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో మరి ఈ ఆఫర్ అనేది 29వ తారీఖు నుంచి స్టార్ట్ అవుద్ది. సో ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ని మీరు కూడా పర్చేస్ చేయాలి అంటే లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సామ్సంగ్ బ్రాండింగ్లో ఒక మంచి మొబైల్ 5000 mAh బ్యాటరీ తోటి, మంచి బ్రైట్నెస్ తోటి, పెద్ద డిస్ప్లే తోటి, మంచి రిఫ్రెష్ రేట్ తోటి, మంచి ప్రాసెస్ తోటి మొబైల్ కావాలనుకునే వాళ్ళ కోసం ఈ మొబైల్. సో మరి డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసేయండి. థ్యాంక్ యూ.